ఎందుకంటే ఈ రోజున ఆగస్టు 1వ తారీఖున వచ్చిన తీర్పు అది మనువాదుల తీర్పు. ఎందుకనంటే అన్నదమ్ములుగా కలిసి ఉండే ఈ ఎస్సీ మాలా మాదిగలను ఎడదీయాలనే ఒక అక్కసుతోటి, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం, ఎందుకనంటే ఇదివరకులో కూడా అసలు ఈ బాలల మాదిగలను ఎందుకు విడదీయాలనుకుంటున్నారంటే గతంలో చుండూరులో మాదిగల పైన దాడులు జరిగిన చౌదరీస్ దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా కారంచేడులో మాలల పైన రెడ్డిలు దాడులు చేయడం జరిగింది. ఈ రెండు ఉద్యమాల్లో మాలలే ముందు పాత్ర ఉండి ఉద్యమాన్ని నడిపించి భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఉద్యమానికి అగ్రవర్ణాలు భయపడి, ఎందుకంటే ఇలా రాజ్యాధికారం కోసం పోరాడతారేమనే ఉద్దేశంతో, ఎలాగైనా వీళ్ళని విడదీయాలనే ఉద్దేశంతో అప్పుడు వచ్చిన ఆ ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ. ఎందుకనంటే బిహెచ్ఎల్ఈ ఎంప్లాయీస్ ప్రకారం, ఎందుకంటే మాలలో ఎక్కువ ఉద్యోగాలు అనుభవిస్తున్నారని ఒక తప్పుడు రిపోర్టుతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో రకంగా వీళ్ళని విడగొట్టాలి, విడగొట్టకపోతే ఈ దేశాన్ని పరిపాలించే అధికారానికి ఈ ఎస్సీలు వస్తారనే ఒక ఆలోచనతో ఆనాడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వీళ్ళందరూ కుట్ర పన్ని దీన్ని 30 సంవత్సరాల క్రితం ఈ మాలా మాదిగలను విడదీయాలనే ఒక సంకల్పంతో వాళ్ళు కేవలం కొంతమంది స్వార్థపరులకు డబ్బులిచ్చి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజున ఉన్న అన్ని కులాల కంటే మాలా మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారు ఈ భారతదేశంలో. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ములాయం సింగ్ మన మాయావతి గారిని, అదేవిధంగా కాన్సీరామ్ గారిని పిలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బడ్జెట్ పెట్టుకోవాలని చూసినప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది మనవాదులకి భయం ఏర్పడ్డది. ఎందుకంటే వీళ్ళ రాజ్యాధికారానికి వస్తారేమో, రాజ్య అధికారానికి వస్తే మిగిలిన బీసీలందరినీ కలుపుకుని వీళ్లే పరిపాలనకు వస్తారు, మనం 5% ఉన్న మనం లేకుంటే 3% ఉన్న మనం రేపొద్దుట ఈ భారతదేశాన్ని పరిపాలించాలన్న ఉద్దేశంతో ఈ మాల మాదిగలను ఎడగొట్టారు. ఎందుకంటే సుమారు 59 సబ్ కాస్టులు ఉన్న ఎస్సీల్లో ఒక్క మాల మాదిగలే కాదు, 4 ఏబీసీలుగా విభజించారు. చాలా మంది కూడా మేధావులు చెప్తున్నారు ఏబీసీలు 4 కాదు, 4 ముక్కలు కాదు, 12 ముక్కలు చేయండి ఈ ఎస్సీలను కూడా అంటున్నారు. ఎందుకంటే ఇంకా కనీసం చదువుకోలేని వాళ్ళు, స్కూల్కి వెళ్ళని వాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరిగితే చెప్పుకోలేని వాళ్ళు కూడా చాలా కూడా ఎస్సీ సబ్ కాస్ట్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడగండి. ఈ 59 కులాల్లో ఈ మాల మాదిగలే కాదు, ఇంకా చాలా మంది కూడా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు కూడా తామసీ ప్రకారం, ఎందుకంటే అప్పుడు తప్పుడు లెక్కలు చూపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకంటే మదిగలు ఎక్కువని మాలలు తక్కువని చెప్తున్నారు. యాక్చువల్ గా తెలంగాణలో మాదిగ సోదరులు ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎక్కువ. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా జనాభా లెక్కల ప్రకారం మేము సుమారు 22% ఉన్నాం ఈ భారతదేశంలో. మాకు వచ్చే రిజర్వేషన్ 15%. 15%లో మాకు ఫిల్ చేసేవి కనీసం 8% కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ సభాముఖంగా, మాకు 15% కాదు, ఎస్సీలకు 22%, ఎస్టీలకు 10% ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నర్సాపురం మాలల ఐక్య సోదర ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నర్సాపురం అంబేద్కర్ సెంటర్ లో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమం చేసినండి మా తోటి మాల సోదరులందరూ కూడా మా యొక్క నర్సాపురం యొక్క ఐక్య వేదికగా జైలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేసి సుప్రీంకోర్టులో బిల్లు వేసి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మాలా మాదిగల యొక్క జీవితంలో చిచ్చు పెట్టి గొడవ సృష్టించారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళం. అటువంటి వాళ్ళు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇది కేవలం రాజకీయ కుట్రే. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాట అన్నాడు, ఎవరైనా ఎస్సీగా పుట్టాలంటే అనుకుంటారని
చంద్రబాబు నాయుడు గారు చాలా అవహేళన చేశారు. ఎందుకంటే ఆయనకి ఎస్సీలు అంటే ఎప్పటికీ కూడా ఆయనకి ఇష్టం ఉండదు. అది ఈ రోజు కూడా అధికారంలో రాగానే తేడతలమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే ఆలోచించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకుండా మీరు సుప్రీంకోర్టుతో పోరాడి అనేది కేంద్రంలో మీరు, ఎందుకంటే కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి కేంద్రంలో మోడీ గారితో మీరు మాట్లాడి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే అనుకూలంగా సుప్రీం